హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ బ్లాగ్. ఈరోజు మనం ఈ కొత్త వీడియోలో న్యూఢిల్లీలోని సఫ్దర్జంగ్ తోమ్కి అయితే వచ్చాము. అసలు ఈ సఫ్దర్జంగ్ తోమ్ అంటే ఏమిటి, దీనికి గల చరిత్ర ఏమిటి, ఈ వీడియోలోనైతే మనం తెలుసుకుందాం. అయితే మీరు మా ఛానల్ను ఫస్ట్ టైం వచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ అండ్ షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్పై క్లిక్ చేయండి. ఇక ఆలస్యం అయితే చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. మనం ఇప్పుడు మెట్రో స్టేషన్ నుంచి వెళ్దాం. ఈ మెట్రో స్టేషన్ వచ్చేసి జోర్బాగ్ మెట్రో స్టేషన్. జోర్బాగ్ మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 2 నుంచి అయితే మనం ఎగ్జిట్ అవుదాం. ఇక్కడ చూడండి, మనమైతే వచ్చేసాము. ఇది లోధి రోడ్ మరియు అరవిందో రోడ్ యొక్క టీ జంక్షన్. ఇది చూడండి, మనమైతే సఫ్దర్జంగ్ తోమ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కొన్ని బోర్డులు అయితే కనిపిస్తున్నాయి కదా, వీటిలో ఈ సఫ్దర్జంగ్ తోమ్కి సంబంధించిన కొన్ని విషయాలు అయితే మనం ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు. ఇక్కడ టికెట్ కౌంటర్ నుంచి అయితే టికెట్ తీసుకోవాలి మనం. ఇండియన్స్కి 25 రూపీస్, ఫారినర్స్కి 250 రూపీస్. చూడండి, ఇది మెయిన్ ఎంట్రీ దర్వాజా అన్నమాట. చూడండి, చాలా అందంగా అయితే కనిపిస్తుంది. ఇది ఎంట్రీలోనే ఇక్కడ రైట్ సైడ్లోనే అయితే మనకు మసీద్ అయితే కనిపిస్తుంది. ఇది సఫ్దర్జంగ్ సమాధి యొక్క మ్యాపు. చూడండి, చాలా అందంగా అయితే కనిపిస్తుంది. దీనిని పాలరాయి మరియు ఇసుక రాతితో అయితే కలిపి దీనిని నిర్మించారు. ఇప్పుడు సఫ్దర్జంగ్ గురించి కొన్ని విషయాలైతే తెలుసుకుందాం. ఈ సఫ్దర్జంగ్ అనే వ్యక్తి అవధ్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఒక నవాబు. ఈ అవధ్ ప్రాంతం అంటే ఇప్పటి ఉత్తరప్రదేశ్లోని లక్నో డివిజన్, అయోధ్య, ప్రయాగ్రాజ్ డివిజన్ మరియు కాన్పూర్ డివిజన్లు కలిపి అవధ్ అనేవారు. మొఘల్ సామ్రాజ్యపు చివరి రోజులలో, అంటే మొఘల్ సామ్రాజ్యం బలహీనపడిన సమయంలో అవధ్ ప్రాంతాన్ని 11 మంది నవాబులైతే పరిపాలించారు. ఈ 11 మంది నవాబులలో సఫ్దర్జంగ్ ఒకడు. అయితే 1748లో అహ్మద్ షా బహదూర్ సింహాసనాన్ని అధిష్ఠించినప్పుడు సఫ్దర్జంగ్ అవధుకు నవాబుగా ఉంటాడు. అప్పుడు అతడిని మొఘల్ సామ్రాజ్యం యొక్క ప్రధానమంత్రిగా నియమించడం జరుగుతుంది. ఇతను 1754లో మరణిస్తాడు. ఇతని మరణాంతరం చివరి మొఘల్ సామ్రాజ్య శైలిలో నిర్మించబడిన సమాధి ఇది. అయితే ఇతను ఒక నవాబు అయి ఉండి, అలాగే మొఘల్ కుటుంబానికి చెందని వాడు అయి ఉండి కూడా ఇటువంటి సమాధిని నిర్మించుకోవడం ఇదే మొదటిది. ఇక్కడ మీకు కనిపిస్తున్నదేనండి సఫ్దర్జంగ్ యొక్క సమాధి. ఈ సమాధిని చూడండి, తాజ్మహల్ లోపల ఏ విధంగా అయితే ఉందో, అంటే గోపురం కింద ప్రధాన గది, చుట్టూ 8 గదులు ఉండేలా దీనిని కూడా నిర్మించడం అయితే జరిగింది. ఈ సమాధిని అప్పట్లో దాదాపుగా 3 లక్షల రూపాయల ఖర్చుతో అయితే నిర్మించారు. చూడండి, లోపల ఎంత అందంగా కనిపిస్తుందో. ఇది ప్రధాన గది అన్నమాట. ఈ ప్రధాన గది కిందనే ఇతడి సమాధి అయితే ఉంది. ఈ సమాధిని పాలరాతితో అయితే నిర్మించారు. చూడండి, చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడికి ఎక్కువగా
ఫారినర్స్ కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ ఢిల్లీలో ఇటువంటి చారిత్రాత్మక కట్టడాలు అయితే చాలానే ఉన్నాయి. మీరు ఎప్పుడైనా వస్తే వీటిని తప్పకుండా చూడండి. మీరు ఇక్కడ ఢిల్లీలో ఇంకా ఏవైనా ప్రదేశాలు చూడాలనుకుంటే కింద కామెంట్ చేయండి. నేను దానిపై వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే మా ఈ వీడియోను లైక్ అండ్ షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్పై క్లిక్ చేయండి. Thank you for watching.